నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. పశుసంవర్ధక శాఖ టెక్ ఐ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు స్పష్టం. మహానాడు నిర్వహణపై కన్వీనర్లతో మంత్రి లోకేష్ సమావేశం. 3 రోజులు నిర్వహించాలనే నిర్ణయం. చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. తూర్పులో మెగా జాబ్ మేళా. యువత నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే నసీర్ సూచన. కలెక్టరేట్లో మాక్ డ్రిల్. విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. నగరంలో సందడి చేసిన సింగిల్ చిత్ర యూనిట్. చిన్న చిత్రాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన బృందం. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనినైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించాం. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతుంది. సంపద సృష్టించాలి, ప్రజలకు అందించాలి. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నా. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాం. నేనెప్పుడూ విద్యార్థిగానే ఉంటా. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా. సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు వాళ్లే అధికమని అన్నారు. నా ఆలోచన ఒకటే, మనం బాగుంటేనే చాలదు, తిరిగి సమాజానికి ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90sలో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయని ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మే 27 నుండి 29వ తేదీ వరకు కడపలో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఏటా మహానాడుని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నాం. పార్టీ కష్టకాలంలో ఉన్నా అధికారంలో ఉన్న మహానాడుని నిర్వహించాం. గత ప్రభుత్వంలో మహానాడుకి అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. మహానాడుకు వచ్చే కార్యకర్తలకు వసతి, రవాణాకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం
కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. 3వ రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంటు మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. జనగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో 46 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను కండక్ట్ చేస్తున్నామని తెలిపారు. యువత చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ రోజు సుమారు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అధికారి డి దుర్గాబాయ్, పి బాణి, భార్గవ్, సాగర్, ఫిరోజ్, కార్పొరేటర్లు అశోక్, పోతురాజు సమత, నిరుద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక మహాసంకల్పాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఆయన ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఒక మెగా జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో ఈరోజు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 46 కంపెనీలు ఎమరాన్ బ్యాటరీస్తో పాటు హెటిరో, అలాగే అరబిందో ఫార్మా, టీసీఎస్ అటువంటి మెగా కంపెనీలన్నీ కూడా ఈరోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 1800 మంది ఎన్రోల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్కి వచ్చే ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని వ్యాపారస్తులను చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ ఆ రోజున చెప్పినటువంటి ఏదైతే వాగ్దానం ఇచ్చినో దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అందరం కూడా పాల్పంచుకుంటూ ముఖ్యంగా నజీర్ అహ్మద్ గారు ఈ జాబ్ మేళాకి పెద్ద ఎత్తున ఇంతమంది జనం రావడానికి చొరవ తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి మరి మీ అందరం కూడా అభినందిస్తాం. విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గుంటూరు కలెక్టరేట్లో బుధవారం మాక్ డ్రిల్ జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డీఆర్ఓ కాజావలి ప్రారంభించారు. భవన సముదాయాల్లో అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ శాఖ ఎటువంటి సహాయ చర్యలు చేపడుతుందన్న విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను, ఆస్తులను, నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్, ఫైర్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలు అన్నీ కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్లో
డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మాక్ డ్రిల్ రూపంలో ఈరోజు మనం కలెక్టరేట్లో చేస్తున్నామండి. దీని ముఖ్య ఉద్దేశము ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాం. భారతదేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, సహకార రంగాన్ని పరిశీలించేందుకు కెన్యా దేశం విహికా స్టేట్ గవర్నర్ డాక్టర్ విల్బెల్ ఓటిచ్లో నేతృత్వంలోని బృందం గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా సహకార రంగంలో నడుస్తున్న సంగం డైరీని ఈ బృందం పరిశీలించింది. సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్తో బృంద సభ్యులు భేటీ అయ్యారు. పాల సేకరణ, డైరీ నిర్వహణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగం డైరీ ప్లాంట్ ని సందర్శించారు. మిల్క్ ప్రాసెసింగ్ తో పాటు బై ప్రొడక్ట్స్ తయారీకి సంబంధించి బృంద సభ్యులు స్వయంగా పరిశీలించారు. సహకార వ్యవస్థలో విజయవంతంగా నడుస్తున్న సంగం డైరీని కెన్యా బృందం పరిశీలించిందని, ప్రభుత్వ సహకారం లేకుండా సంగం డైరీ రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా ఎదిగిందో వారికి వివరించానని సంఘ డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ తెలిపారు. భారతదేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, సహకార రంగాలను పరిశీలించేందుకు తాము ఇక్కడికి రావడం జరిగిందని, 20 ఏళ్ల కాలంలోనే సంగం డైరీ దేశంలోనే పాల ఉత్పత్తి రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని కెన్యాలోని విహిగా గవర్నర్ డాక్టర్ విల్బెర్ చెప్పారు. సంగం డైరీ పాడి రైతులకు మంచి సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హై స్టాండర్డ్ క్వాలిటీతో పాల ఉత్పత్తుల్ని సంగం డైరీ వినియోగదారులకు అందిస్తుండడం అభినందనీయమన్నారు. సహకార వ్యవస్థలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, దానిలో రైతుల యొక్క భాగస్వామ్యం ఏంటి, ఆర్గనైజేషన్ని ఎలా నడుపుతూ ఉన్నారు అనే దాని మీద కోఆపరేటివ్ మూమెంట్స్ ఎలా నడుస్తూ ఉన్నాయి అనేది పరిశీలన చేయడానికి మన సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి రావడం జరిగింది. మేము పూర్తిగా వారికి వివరించాం. సంగం డైరీ ఫార్మేషన్ దగ్గర నుంచి ఎలా రూపాంతరం చెందింది కాలానుగుణంగా అనేది, ప్రభుత్వాల యొక్క తోడ్పాటు లేకుండా ఎలా ఎదగటం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ఎక్సలెన్సీ గవర్నర్ గారు వారి టీం అంతా కూడా మన 3 రంగాల్లో వాళ్ళు చూడటానికి వచ్చారు. ఒకటి చెప్పడం జరిగింది, ఒకటి వ్యవసాయం, 2 హెల్త్ ఆరోగ్యం, 3 కోఆపరేటివ్కి సంబంధించిన అంశాల గురించి పరిశీలన చేయడానికి మన రాష్ట్రానికి రావడం జరిగింది. దానిలో భాగంగా సంగం డైరీని విజిట్ చేయడానికి వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. Producing milk and selling milk products. We have had a very good session with the chair and the team, and we've been amazed and surprised how the company is organized itself. From the farmers, we've seen the farmers are well organized. The extension services that are given to the farmers from production of milk, both from the cow and from the buffalo, is amazing. And from there, we've seen a whole system from extension services to production of the milk, to the collection of the milk. కమ్మజన సేవా సమితిలో ఏడాది విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని కమ్మజన సేవా సమితి ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా ప్రతిభ, పేదరికం ఆధారంగా కమ్మజన సేవా సమితి గ్రామీణ విద్యార్థులకు వసతి గృహంలో ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీ, బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు గురువారం నుంచి స్వీకరించనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తులు కార్యాలయంలో అందజేయాలని సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల నడవడిక, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని 400 మందికి 10,000 చొప్పున 40 లక్షల రూపాయలను స్కాలర్షిప్లు అందజేయనున్నారు. కమ్మజన సేవా సమితి గ్రామీణ విద్యార్థుల వసతి గృహంలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవడానికి 15/5/2025 నుండి ప్రారంభించబడుతున్నాయి. వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో మరియు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సుల్లో కూడా గ్రామీణ విద్యార్థుల నుండి ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రాధాన్యతనిచ్చి ఎంపిక చేసుకోబడును. విద్యార్థులను తమ దరఖాస్తులను కార్యాలయం నుండి కానీ
వెబ్సైట్ www.kamajanasevasamithi.com నుండి కానీ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను గుంటూరులోని సమితి కార్యాలయంలో 29/5/2025 తేదీలోపు అందజేయవచ్చును. జేకేసీ కళాశాల రోడ్లో నూతనంగా నిర్మించనున్న భవనానికి విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నట్లు సమితి ప్రతినిధులు చుక్కపల్లి రమేష్, గోరంట్ల పున్నయ్య చౌదరి తెలిపారు. 2000 మందికి వసతి కల్పించేలా 9 అంతస్తుల భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. జేకేసీ కళాశాల రోడ్లో దాదాపు 6000 గజాల స్థలంలో 2,26,000 అడుగుల అధునాతమైన బిల్డింగ్, ఒక సెల్లారు, గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ అని మొత్తం 9 ఫ్లోర్స్ తోటి ఒక పెద్ద బిల్డింగు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. ఫేజ్ 1 బేస్మెంటు, సెల్లారు, అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్లు అయిపోయినాయి. ఫేజ్ 2 సెల్లార్ స్లాబ్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్కి దాదాపు రేపు 3-4 తారీఖులో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఆ బిల్డింగ్ దాదాపు ఇవాటికి దాదాపు 100 రూములకు పైగా డొనేషన్స్ కూడా వచ్చినాయి. 2026 అడ్మిషన్స్ టైం అంటే ఇంకొక సంవత్సరం లోపు 26 జూన్, జూలై, ఆగస్టుకి పూర్తి చేయాలని మా ప్రయత్నం. సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా కొత్త హాస్టల్ వస్తుంది. మనకి డోనర్స్ విపరీతంగా ఉన్నారు. ఇంటర్నేషనల్గా, అమెరికాలో ముఖ్యంగా, అట్లానే ఇండియాలో కూడా చాలా సామాన్య వ్యక్తులు కూడా గవర్నమెంట్ సర్వీస్లో అది రిటైర్ అయ్యేటప్పుడు టీచర్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మనకి సహకారం అందజేస్తూ ఉన్నారు. ఈ బిల్డింగ్ అందువల్లనే మనం బాగా కట్టగలుగుతున్నాం. మనం అట్లానే ఇద్దరు పేరెంట్స్ లేని పిల్లలకి, సింగిల్ పేరెంట్ పిల్లలకి కొంత కన్సెషన్లు ఇస్తున్నాం. బాగా పూర్ పీపుల్కి కూడా మెరిట్ ఉంటే అట్లాంటి గర్ల్స్కి కూడా మనం కొంత వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. వీటన్నిటి వల్ల మన హాస్టల్లో ముఖ్యంగా చాలా మంచి డిసిప్లిన్తో నడుస్తుంది. అమరావతి రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అమరావతి విద్యార్థులు సిబిఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల వైస్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ అద్భుతమైన విజయాన్ని అందించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి ఖ్యాతిని చాటి చెప్పిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. కృషి, పట్టుదలతో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్, చుక్కపల్లి ప్రియాంక, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఉషారాణి, ప్రిన్సిపల్ రత్నమాల, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెకండ్ ప్లేస్ స్కూల్లో 97.6, థర్డ్ వచ్చినట్టు 96.6% వచ్చారు పిల్లలందరూ. అట్లాగే 100% రిజల్ట్స్, అందరూ 100% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఒకళ్ళు కూడా అందరూ ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అట్లాగే 12th స్టాండర్డ్కి వస్తే, +2కి వస్తే మా స్కూల్ టాప్ ఆల్మోస్ట్ సిబిఎస్ఈలో ద బెస్ట్ మార్క్స్ గాట్ 96.2% ఫస్ట్ ప్లేస్ వస్తే Saidar Haas. So we are sure that we will be going into IIT or JEE. So we hope the Haas will get that. Tarvata Mahesh Kumar 94.2% of our school second. అట్లాగే కౌశిక్ 91% of school థర్డ్ వచ్చారు. వీళ్ళందరికీ కూడా మేము ఈ రోజున స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పిలిచి శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వార్ల ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవం అరండల్పేటలో జరిగింది. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి వారి దేవస్థానంలో జరిగిన ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవంలో శ్రీ విద్యారణ్య భారతీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమాఖ్య నాయకులు సిరుపురుపు శ్రీధర్ మాట్లాడుతూ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి కలశ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. గత 3 రోజులుగా అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో పూర్ణాహుతి, ప్రసాద వితరణ, అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విద్యారణ్య భారతీ స్వామి వారి దివ్య హస్తములతో ఈ రోజున శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామివారికి, అట్లానే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారికి
మరి యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, కలశ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా స్వామివారి ఆశీస్సులతో, స్వామివారి దివ్య హస్తాలతో ఈ రోజున కార్యక్రమం పూర్తి చేసుకోవటం జరిగింది. స్వామివారి చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించటం జరిగింది. దాదాపు గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ మరి ఈ రోజున స్వామివారు ప్రత్యేకంగా వారి స్వహస్తాలతో ఈ రోజున కార్యక్రమం నిర్వహించటం అందరం ఈరోజు హర్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు జి సురేష్ బాబు పిలుపునిచ్చారు. సివిల్ సప్లైస్ గూడౌన్లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తెలిపారు. దీనివల్ల కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న సివిల్ సప్లైస్ కార్మికులకు పని భద్రత, సొంత గోడౌన్స్ నిర్మాణం, నెలబిల్లులు త్వరితగతిన చెల్లించడం తదితర సమస్యలపై ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా అధ్యక్షులు కోట్ల మరియదాసు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను మళ్లీ తిరిగి పోరాటాల ద్వారానే సాధించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ నాయకులు వినుకొండ డేవిడ్, కాంతారావు, దానం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో జిల్లాలోని సివిల్ సప్లైస్ కార్మికులు కూడా ఈ సమ్మెకు మద్దతునిస్తూ సమ్మెలో పాల్గొంటారని ఏఐటీయూసీగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్ర కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ 44 చట్టాలని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తూ జరిగే ఈ సమ్మెలో రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ అలాగే జిల్లాలోని సివిల్ సప్లైస్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెని విజయవంతం చేయాలని ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. సివిల్ సప్లై హమాలీస్ అందరూ రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చారు. దానికి సందర్భించి మేమందరం జిల్లా మొత్తం కలిసి ఒక కట్టుబాటుగా ఉండి దానికి సంబంధించి ఏ అయితే ఉన్నాయో పని భద్రత, నెల బిల్లులు, సొంత గోడౌన్లు నిర్మించాలని చెప్పేసి ఈ సమ్మెకి మేము పిలుపునిస్తా దేశవ్యాప్తంగా మేము కూడా పాల్గొంటామని చెప్పేసి తెలియ. నగరంపాలెం ఫినిక్స్ మాల్లో సింగిల్ సినిమా యూనిట్ సందడి చేసింది. సింగిల్ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని హీరో శ్రీ విష్ణు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో సింగిల్ మరింత సంతృప్తినిచ్చిందని అన్నారు. మంచి పాత్రలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల్ని మెప్పిస్తానని చెప్పారు. దర్శకుడు కార్తిక్ రాజు మాట్లాడుతూ సింగిల్ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్లు కేతికా శర్మ, ఇవానా మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు శ్రీ విష్ణు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫినిక్స్ మాల్ యాజమాన్యం, పంపిణీదారులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఎప్పుడు కూడా నాకు ప్రత్యేకం. ఎందుకంటే నాకు ఒక 3 బ్లాక్ బస్టర్లు అందించిన డైరెక్టర్లు గుంటూరు నుంచే వచ్చిన వాళ్ళు. వివేకాత్రేయ, హసిత్ గోలి, సాయి అబ్బరాజు. సో అలా ప్రత్యేకమైన అనుబంధం నాకు గుంటూరుతో ఉంది. సో గుంటూరు ఎప్పుడు వచ్చినా సొంత ఊర్లాగే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ మా ఈ సింగిల్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు, వీక్ డేలో కూడా ఇంత మంచి ఫుల్స్ ఇస్తున్నందుకు వెరీ హ్యాపీగా ఉన్నాం టీం అందరం కూడా. And thank you everyone for behind this movie, and my sincere thanks to Arvind Garu for producing this movie, and my producers Vidya Madam and Board Urias also, and my sincere thanks to my hero Sri Vishnu Garu for his massive support throughout this career, and also to Arvind Venila Kishore. ఈ సింగిల్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ I have to say a big thank you to my production. I just have a lot of gratitude that I'm a part of this project. My director Karthik sir, thank you for this opportunity. Vishnu sir, Kishore sir, Ivana for just being the best co-stars ever.
కమిషనర్ పులి శ్రీనివాసులు పాదగుంటూరు, కొత్తపేట, సీతానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో వార్డు సచివాలయాల వారీగా అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, డ్రైన్లలో చెత్త వేసే వారికి అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులు, ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల్ని ఆదేశించారు. సంగడిగుంట నందుగల లాంచెస్టర్ రోడ్లో నూతన 11 kV లైన్ ఏర్పాటు చేయడం కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. కావున వినియోగదారులు సంస్థకు సహకరించాల్సిందిగా కోరారు. కమిషనర్ పులి శ్రీనివాసులు బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, అందుకు తగిన విధంగా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. పశుసంవర్ధక శాఖ టెక్ ఐ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు స్పష్టం. మహానాడు నిర్వహణపై కన్వీనర్లతో మంత్రి లోకేష్ సమావేశం. 3 రోజులు నిర్వహించాలనే నిర్ణయం. చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. తూర్పులో మెగా జాబ్ మేళా. యువత నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే నసీర్ సూచన. కలెక్టరేట్లో మాక్ డ్రిల్. విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. నగరంలో సందడి చేసిన సింగిల్ చిత్ర యూనిట్. చిన్న చిత్రాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.